హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు ఎక్కువ షూట్ చేయలేదు, కానీ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట. అవి అయితే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే కిటికీ డోర్లు అయితే తీసేసి మనీ ప్లాంట్కి ఎండొచ్చారు అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత నైటే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఎలా పెట్టింది అలానే అయితే ఉంది. ఇంకా డాడీ అయితే ఫస్ట్ టీ అడిగారు. తొందరగా టీ పెట్టి ఇవ్వమ్మ, తలనొప్పి వస్తుందని చెప్పేసరికి నేనైతే టీ పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ నైటే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఎక్కువ పనే ఉండదండి. లేదు మార్నింగే అన్నీ చేసుకుందాము, గిన్నెలు కడగడము, కిచెన్ సర్దుకోవడం అలా అనుకున్నామంటే కనుక మార్నింగ్ ఎక్కువ పని అయితే పట్టేస్తుంది అనమాట. ఇంకా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మా మహి ఉంది, ఒకవేళ నేను లేచేసరికి తను లేచిపోయింది అనుకోండి, నాకు అస్సలు పనే కదలదు. ఇంకా ఒకవేళ నేను లేవలేదంటే కిచెన్ అంతా నీట్గానే ఉంటుంది కాబట్టి ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరైనా సరే చేసేస్తారనమాట. ఇంకా ఫస్ట్ అయితే డాడీకి టీ పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను. నాకు కూడా కొద్దిగా జలుబు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అల్లం కూడా దంచి అయితే వేసేసి టీ అయితే పెట్టేశాను. ఇంక రోజు టిఫిన్ ఏం చేయలేదు. ముందు రోజు నైటు పప్పు నానబెట్టలేదు, పప్పు కూడా లేదు, ఎలాగని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఈలోపు డాడీ అయితే బ్రెడ్ అయితే తీసుకొచ్చారనమాట. లేదంటే కనుక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని. చక్కగా డాడీ బ్రెడ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ మా మహి బ్రెడ్ జాము చూసిన తర్వాత పరిగెట్టుకుని అయితే వచ్చిందనమాట కిచెన్లోకి. తనకి బ్రష్ చేయించాను నేను. టీ పెట్టేసిన తర్వాత తను లేచేసరికి ఇంకా బ్రష్ అది చేయించేసి ఇంక బ్రెడ్ జామ్ అయితే చూసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చిందనమాట. ఇంకైతే తనకి ఇచ్చేస్తే అక్కడ కిచెన్లోనే నిలబడైతే తినేసింది. అసలు మన హాల్లోకి వెళ్దాం, అక్కడ కూర్చొని తిందామన్నా సరే ఊరుకోలేదు. మీరు వీడియోలో చూడొచ్చు తన ఆతృత ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోతుందంటే. ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా బ్రెడ్ జాము ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాము. జాము స్వీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువైతే ఇవ్వనమాట. అందుకని చెప్పేసి తనకి ఇంత ఎగ్జైట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు కిచెన్లోనే ఉండైతే తను తినేస్తుంది అనమాట. ఫస్ట్ ఒక బ్రెడ్ అంతా మంచిగానే తినేసింది, కానీ సెకండ్ బ్రెడ్ ఇచ్చేసరికి మొత్తం జామ్ అంతా నాకేసి వదిలేసింది. ఇది కూడా నీకే అని చెప్తే హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంక ఇంట్లో వాళ్ళందరూ బ్రెడ్ జాము తినేశారు. మనం వెరైటీగా బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను. మా మహీకి అంతకుముందు చేసి ఇచ్చేదాన్ని. ఎలా అంటే ఎగ్ అంతా మిక్స్ చేసేసిన తర్వాత జస్ట్ ఎగ్ పగలగొట్టి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మిక్స్ చేసేసిన తర్వాత బ్రెడ్ తీసుకెళ్ళి అందులో ముంచేసి ఇలా ఆయిల్ వేసిన ప్యాన్లో అయితే వేసేదాన్ని. ఇలా కొత్తగా ట్రై చేద్దామని చేశాను, కానీ ఫ్లాప్ అయింది. టేస్ట్ బాగానే ఉందిలేండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి చిక్కుడుకాయ బంగాళదుంప అయితే కర్రీ చేస్తున్నాను. బట్టలు వేస్తూనే రైస్ ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట. చూస్తూనే ఆఫ్టర్నూన్ లంచ్ వేసేసి పడుకున్నాము. ఇంకా లేచేసరికి లేట్ అయిపోయింది. ఈ కిచెన్ సర్దాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ మా మహిని పడుకోబెట్టిన తర్వాత. కానీ మా మహితో పాటు నేను పడుకునేసరికి ఇంక పని అంతా ఆగిపోయింది అనమాట. ఇంకా చూడండి కబోర్డ్స్ అన్నీ పిచ్చిగా ఎక్కడక్కడ చిరాగ్గా అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ వంట పని అదంతా తర్వాత అయితే అయింది, లేదంటే లేదు అని చెప్పేసి కిచెన్ అయితే ఫస్ట్ సర్దడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా వేస్ట్ సరుకులన్నీ తీసేసి మొత్తం అన్నీ అన్ని తర్వాత ఒకటైతే సర్దేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఎక్స్ట్రా సరుకులన్నీ తీసేసాను. ఇంటికి డబ్బాలు లేవన్నమాట. ఆ డబ్బాలు లేని సామాన్లన్నీ కూడా ఒక అల్మారాలు అయితే పెట్టేసుకుని మిగిలినవన్నీ ఒక చోట అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఈ కబోర్డ్లో చూడండి, ఇవన్నీ కూడా అలా కట్ చేసి పక్కన వదిలేసినాయి. వీటికి డబ్బాలు లేవని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అనమాట. ఇంకా ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇదంతా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. చూడొచ్చు మీరు బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్. అదంతా నేను షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే కౌంటర్ టాప్ కింద 2 కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట మాకు. ఇవన్నీ కూడా చిరాగ్గానే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇవి కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకుని ఆఫ్టర్నూన్ దోశల కోసం పిండి అయితే వేశాను. మినపప్పు, బియ్యం వేరువేరుగా నానబెట్టాను అనమాట. ముందైతే గ్రైండర్ అంతా తుడిచేసుకుని పప్పు అయితే కడిగేసుకుని ఇది చూడండి, నేను డస్ట్ అంతా దులిపేటప్పుడే దీనిలో డస్ట్ పడిపోయిందని చెప్పేసి ఇంకా దీన్ని కూడా వాష్ చేసేసుకుని పప్పు అయితే ముందు కడిగేసి వేసేసాను అనమాట గ్రైండర్లో. నాకైతే తర్వాత అనిపించింది అనమాట, కబోర్డ్ సర్దేటప్పుడే పప్పు వేసేసి ఉంటే అయిపోయేది అనిపించి. కానీ తర్వాత ఇంకొకటి కూడా అనిపించింది, అయ్యో డస్ట్ అంతా పడిపోయేది కదా, ఇదంతా తర్వాత చేసుకోవడమే మంచిదేమో అనిపించింది. ఇంకా
ఇది మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు ఇది టైట్గా పెట్టుకుంటే పప్పు మంచిగా నలుగుతుందండి, లేదంటే కనుక లూజ్గానే అవుతుంది అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఎక్కడో పడిపోయింది. ఇంకా నేను పప్పు వేసిన తర్వాతే స్విచ్ ఆన్ చేసుకుంటాను అనమాట. గ్రైండర్ తిరిగేటప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని కొంచెం పప్పు వేసేసి అప్పుడు గ్రైండర్ ఆన్ చేసి అప్పుడు మిగిలిన పప్పు అంతా వేసుకుంటాను. పప్పు వేసిన తర్వాత ఇంకా రైస్ అయితే వాష్ చేసేసి రైస్ కూడా వేసేసాను అనమాట. ఇది కెమెరా సెట్టింగ్స్ మారిపోయినాయండి, ఇది ఆగిపోయింది. కొంచెం వాటర్ వేసిన తర్వాత అప్పుడైతే మళ్ళీ కదిలింది అనమాట. ఉప్పు అయితే యాడ్ చేయలేదు, నెక్స్ట్ డే మార్నింగే వేసుకుందాం కదా అని చెప్పేసి ఉప్పు అయితే వేయలేదనమాట. ఇంకా ఈ పప్పు వేసేసిన తర్వాత మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మడత పెట్టుకునేసరికి పప్పు అయితే అయిపోయింది, మంచిగా మెత్తగా నలిగిపోయింది అనమాట. ఒక 2 days కానీ వేసాను పప్పు, 2 days సరిపోతుందో లేదో తెలీదు. ఇంకా పప్పు అంతా మంచిగా నలిగిపోయింది కదా, ఇంకా గిన్నెలోకి అయితే తీసేసి మూతతో పెట్టేశాను అనమాట. పెట్టేసి పక్కనైతే ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి చట్నీ కోసం అని చెప్పేసి మొన్న దొండకాయ కర్రీ చేస్తే ఇలా వంకర టింకరగా ఉన్న కాయలన్నీ కూడా పక్కకైతే తీసి పెట్టేశాను, వంకాయ పచ్చడి చేద్దాం కదా అని చెప్పేసి టిఫిన్లోకి. ఇంకా ఇదంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. రైస్ కొద్దిగా ఉంది, మార్నింగ్ చేసిన కర్రీ కూడా కొద్దిగా ఉందని చెప్పేసి ఇంకా వన్ టైం చేయలేదు. అమ్మ డాడీ డిన్నర్కి అయితే ఉండని చెప్పారు, బయటికి వెళ్ళారనమాట. అందుకని చెప్పేసి ఇంకా వన్ టైం చేయలేదు. ఒక ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటే మనకి సరిపోతుంది కదా అని చెప్పేసి చెల్లెలకి మాకుని ఇంకా వంట చేయలేదు. ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను అనమాట. నేను పెట్టేసిన తర్వాత అమ్మాళ్ళు అయితే వాష్ చేస్తారు. ఇదిగోండి ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ అయితే ఇంత ఉండిపోయింది, రైస్ కూడా ఉండిపోయింది అనమాట. ఇంకా చెల్లె వాళ్ళు తమ్ముడితో తెప్పించారు ఫ్రైడ్ రైస్, అది తినేసాము. ఇంకా కొద్దిగా రైస్ ఇంకా ఇది కూడా తినేసాము. నాకైతే ఇది ఉంచారు. లాస్ట్లో మా మాకి వేడి నీళ్ళు ఇచ్చి పడుకోబెట్టేసాను. గుడ్ నైట్.